హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నేను నా ఇన్స్టాగ్రామ్ ఐడిని డిస్క్రిప్షన్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతోనైతే షేర్ చేసుకోవచ్చు. అది వాయిస్ మెసేజ్ రూపంగా కానీ లేదంటే మెసేజ్ రూపంగా కానీ. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళబోయే ముందు లాస్ట్ వీడియోకి మనకి వచ్చిన కామెంట్స్ ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి, ఎవరి దగ్గర నుంచి వచ్చాయి అనేది చూసేద్దామా. మరి ఇందిరా గారు ఇందిరాస్ కిచెన్ నుంచి, విజయకృష్ణ రాణి గారు, రూబీ గారు చెన్నై నుంచి, మురళీకృష్ణ గారు, హేమకాంతి గారు, అమలు గారు కర్ణాటక నుంచి, సత్య గారు, విద్య గారు కడప నుంచి, స్వామి గారు అనకాపల్లి నుంచి. థ్యాంక్ యూ అండి స్వామి గారు, మీరు ఒక ఆర్మీ మ్యాన్ అని చెప్పినందుకు థ్యాంక్ యూ. నన్ను నా ఛానల్ని ఇంతగా ఇష్టపడుతున్నందుకు. వీరమణి గారు వైజాగ్ నుంచి, బాలాజీ గారు, సలీం గారు, సాయిరామ్ గారు, లక్ష్మి గారు, రవిశంకర్ గారు స్వర్ణ బాపట్ల నుంచి. స్వర్ణ బాపట్ల అని చెప్పమన్నారు, ఖచ్చితంగా చెప్తున్నానండి రవిశంకర్ గారు. ఇంకా సంధ్య గారు, సరిత గౌడ్ గారు, గౌతమ్ గారు, రాజేష్ గారు, రజీనా గారు అనొద్దన్నారు. సరే ఓకే రజీనా. ఇంకా అలాగే శ్రీ వసుధ గారు హైదరాబాద్ నుంచి, ఇమాం గారు, ధనరాజ్ గారు, వరంగల్ నుంచి దేవదాస్ గారు, సాయిరామ్ గారు చాలా థ్యాంక్స్ అండి. ప్రతి వీడియోకి కూడా కామెంట్ అయితే చేస్తున్నారు. అండ్ అలాగే గాడ్ ఈజ్ లవ్ అనే అకౌంట్ నుంచి లక్ష్మి గారు కువైట్ నుంచి, ఇంకా అలాగే లక్ష్మి బల్లే అని ఇంకొక అకౌంట్ నుంచి అయితే వస్తుంది. అలాగే లక్ష్మి ఇల్లూరి అని మరొక అకౌంట్ నుంచి అయితే వచ్చిందండి. అందరికీ కూడాను చాలా చాలా థ్యాంక్స్ అండి. నన్ను ఇంతగా ఇష్టపడుతూ నా ఛానల్ని చూస్తూ కామెంట్ చేస్తున్న మీ అందరికీ కూడాను మెనీ థ్యాంక్స్. మురళీకృష్ణ గారు, మోనిక మా అమ్మాయి ప్రతిరోజు కూడా కామెంట్ చేస్తుంది. అలాగే వీరమణి గారు ప్రతిరోజు కూడా నన్ను మర్చిపోకుండా కామెంట్ చేస్తున్నందుకు, నా ఛానల్కి వచ్చి చూస్తున్నందుకు అందరికీ కూడాను ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నానండి. ఇంకా ఎవరినైనా మిస్ చేసినట్లయితే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియోలోని తప్పకుండా వాళ్ళ పేరుని అయితే తీస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు అయితే జరుగుతూ ఉంటాయి. అందులో ఇది ఒకటని చెప్పుకోవచ్చు. ఇది 1897లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ అండి. అయితే మరి తన చనిపోయిన తర్వాత ఆత్మ వచ్చి తను ఎలా చనిపోయింది, ఎవరి వల్ల చనిపోయింది అని చెప్పి ఆ కేసుని మళ్ళీ బయటకు తీసి తను చనిపోయినందుకు కారణమైన వాళ్ళకి ఉరి శిక్ష అయితే పడేటట్టు చేసింది ఆ ఆత్మ. మరి దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే, అది ఫిబ్రవరి 14 ఎరాన్మస్ తన రూమ్లోని ఒక్కడే తన బెడ్ మీద అయితే పడుకున్నాడు. నిద్ర పట్టడం లేదు, అటు ఇటు కదులుతున్నాడు. మరి కిటికీలో నుంచి ఏదో ఒక పొగలాగా అయితే వస్తుంది. అది చూస్తున్న ఎరాన్మస్ కళ్ళు నులుముకొని మళ్ళీ దానికాసే చూస్తున్నాడు తీక్షణంగా. ఈలోగా అక్కడ ఒక ఆకారంలాగా అయితే ఫామ్ అయింది. అది చూసేసరికి ఎవరో కాదు, తన భార్య. అంతే, ఒకేసారి షాక్ అయితే అయ్యాడు. ఏంటి, చనిపోయిన భార్య ఎలా రాగలదు అని భయపడుతూ అక్కడి నుంచి దూరంగానైతే వెళ్తున్నాడు. కానీ తను ఎక్కడికి వస్తే అక్కడికి వెళ్ళి ప్రత్యక్షమవుతుంది. తన పేరు జోనా. ఎరాన్మస్, జోనా ఇద్దరు కూడాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరికి 12 ఏళ్ళు తేడా అయితే ఉంది. అంత గ్యాప్ ఉన్నా కూడాను ఎలా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అని అనుకోవచ్చు. మరి 1897లో జరిగిన ఈ ఇన్సిడెంట్ని ఆ పర్స్పెక్టివ్లోనే వినడానికి అయితే ప్రయత్నించండి. అయితే మరి జోనా చాలా భయంకరంగా తనకైతే కనబడుతుంది. తన తల ఒక పక్కకైతే వాలిపోయి ఉంది. తన మొహం అంతా కూడాను బాగా పాలిపోయి నల్లగానైతే ఉంది. తన కళ్ళు కనుగుడ్ల లోపల ఉన్న ఆ నల్లటి పాప అయితే కనిపించట్లేదు. తెల్లగాను తన దగ్గరికి కోపంగానైతే వస్తుంది. అంతే, ఒక్కసారిగా అరుస్తూ లేచి కూర్చున్నాడు. ఇప్పుడు వరకు నేను చూసిందంతా కళ అని అనుకున్నాడు ఎరాన్మస్. ఇంకా లేచి తన పనిలోకి వెళ్దాం అనుకున్నాడు. కానీ తనకి ఏమీ కూడా తోచట్లేదు. అసలు నిజంగా జోనా ఉందా, ఏమైంది తనకి, ఎందుకు అలా కనిపిస్తుంది అని అనుకుంటున్నాడు.
మరోపక్క జోనా తల్లి మటుకు రాత్రింబవళ్ళు ఏకధాటిగాను ప్రేయర్స్ చేస్తూనే ఉంది. ఇంటిలోని క్యాండిల్స్ వెలిగించి తన భర్తని కూడా లోపలికి రానివ్వకుండా తనొక్కరిదాయే ఒంటరిగా అటు ఇటు తిరుగుతూ రాత్రిపూట్ల పడుకోకుండా ఏవో ప్రేయర్స్ చేస్తుందని చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చెప్పుకుంటున్నారు. అంతేకాదు తన భర్త కూడా బయటనే పడుకుంటున్నారని అందరూ గుసగుసలాడుకుంటున్నారు. ఆ పిల్ల చనిపోయిన దగ్గర నుంచి ఏంటో ఈ మేరీజన్ అసలు పడుకోకుండా రాత్రిపూట్ల అలా ప్రేయర్స్ అయితే చేస్తూ ఉంది. అంతేకాదు ఎవరింటికి వెళ్ళినా కూడాను ఇంట్లోకైతే రానివ్వట్లేదు. మొహం మీదే తలుపు వేసేస్తుంది. ఎంత తెలిసిన వాళ్ళైనా కూడా పోనీలే పాపం పిల్ల చచ్చిపోయిందని ఓదార్చడానికి వెళ్తూ ఉంటే ఎవరిని ఇంట్లోకి రానివ్వందే అని అనుకుంటున్నారు. పాపం ఆ పిల్ల చనిపోయినప్పుడు ఆ భర్త ఎంతలా ఏడ్చాడో. పైగా జోనా అప్పుడు కడుపుతో కూడా ఉంది. ఇదిగో ఈమె మటుకు కర్కోటకరాల్లాగా అసలు ఏడవనైనా ఏడవలేదు. అంతేకాదు కోపంగా తన అల్లుడు కాసైతే చూస్తుంది. ఎంత ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకుంటే మటుకు అంత కోపం ఉండాలా? కూతురు మీద అల్లుడి మీద కక్షగట్టినట్టుంది. ఏంటో ఇప్పుడు కూడా ఏదో చేస్తుంది అని అందరూ కూడా అనుకుంటున్నారు. కానీ మేరీజేన్ మటుకు తన ఇంట్లోనే తను ఉంటూ ఏవేవో పూజలైతే చేస్తుంది. రాత్రి అయితే చాలు గట్టి గట్టిగా ఏడుస్తూ ప్రేయర్ అయితే చేస్తూ ఉంటుంది. మరి ఎందుకు చేస్తుందో ఎవరి కోసం చేస్తుందో ఎవ్వరికీ తెలీదు. క్యాండిల్స్ వెలిగించి ఏవో దుష్టశక్తుల్ని పిలుస్తున్నట్టుగానైతే అనిపిస్తుంది కొంతమందికి. మరి అలానే గట్టి గట్టిగా అరుస్తూ ఏడుస్తూ నువ్వు రావాలి, రా రా, నేనిచ్చింది స్వీకరించు అంటూ కొన్నిసార్లు అయితే తను మాట్లాడుతుందంట. ఆ రోజు ఫిబ్రవరి 18వ తారీఖు ఎరాన్మస్ ఎప్పట్లాగే నిద్రలేచి తన పనికి అయితే వెళ్తున్నాడు. తను కమ్మర పని అయితే చేస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న గుర్రాలకు నాడాలు తయారు చేసి అమ్మడం, తాళాలు వగేరావన్నీ కూడా తయారు చేస్తూ ఉంటాడనమాట. మరి అలానే ఆ రోజు ఏదో ఒక పెద్ద పని పడటంతో ఎరాన్మస్ తెల్లవారే తను పనిచేస్తున్న చోటుకైతే వెళ్ళిపోయాడు. అక్కడంతా కూడా చీకటిగానైతే ఉంది. తలుపు తీసి లోపలికి వెళ్ళి బొగ్గునంతా కూడా సరిచేసి మంట వెలిగించడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ చలి వలన ఆ మంట అయితే వెలగట్లేదు. ఎప్పుడు కూడా ఆ నిప్పుల కొలిమి వెలుగుతూనే ఉంటుంది. ఒకరోజు ఎరాన్మస్ మరి పనికి రాకపోవడంతో అక్కడున్న నిప్పులు మొత్తం కూడాను ఆగిపోయాయి. పైగా అది చలికాలం అవ్వడంతో అక్కడ ఏమాత్రం మంట వెలిగిస్తున్నా కూడాను అంటుకోవట్లేదు. ఎంతో ప్రయత్నిస్తున్నాడు. ఈలోగా వెనక నుంచి ఎవరో వచ్చి తన మెడ పట్టుకొని ఆ కొలిమిలోకి అయితే తోసేసింది. అక్కడ నిప్పులు వెలగట్లేదు. సరిపోయింది. కానీ పూర్తిగాను తన మొహాన్ని ఆ నిప్పుల మీద పెట్టి గట్టిగానైతే నొక్కేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎరాన్మస్ ఎంతో ప్రయత్నించి తను బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ అస్సలు రాలేకపోతున్నాడు. మొత్తానికి ఎలాగైతేనే తన బలం అంతా ఉపయోగించి బయటకైతే వచ్చాడు. తన మొహం నిండా బొగ్గు అయితే అంటుకుపోయింది. మరో పక్క చిన్నగా చిట్లి రక్తం అయితే వస్తుంది. అక్కడ చూస్తే చీకటి తప్ప ఇంకెవ్వరూ కనిపించట్లేదు. వెంటనే చిమ్నీ వెలిగించి చుట్టూ అంతా కూడా చూశాడు. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. ఇంకా భయంతోని గాబరాగా ఆ కొలిమ అయితే వెలిగించాడు. నిప్పు రాజుకుంది. తన పనిని మొదలుపెట్టాడు. లోహాన్ని కరిగించి తన దగ్గరున్న నాడా షేపుల్లోనైతే వేస్తున్నాడు. అంతేకాదు ఈలోగా తన దగ్గర పనిచేస్తున్న చిన్న కుర్రవాడు 11 ఏళ్ళు అయితే ఉంటాయి. తన పేరు శామ్యూల్. మరి అప్పట్లోని చైల్డ్ లేబర్ అని, చిన్నపిల్లలు పని చేయకూడదని ఏమీ రూల్స్ అయితే లేవు. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా కూటి కోసం ఏదో ఒక పని చేయాల్సిందే. మరి అలానే పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా పనులైతే చేసేవారు. రోసీని మోసం చేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు శామ్యూల్ తండ్రి. మరి కడుపుతో ఉన్న రోసీ అప్పటి నుంచి ఇప్పటి వరకు శామ్యూల్ని జాగ్రత్తగానైతే పెంచుకు వచ్చింది. పెద్దయిన తర్వాత శామ్యూల్ చుట్టుపక్కల వాళ్ళు తన తల్లిని ఏ విధంగా చూస్తున్నారు, ఎంత బాధ పెడుతున్నారో అన్నీ తెలుసుకొని తన తల్లిని పనికి వెళ్ళొద్దని చెప్పి తనే పనిలోకి రావడం అయితే మొదలుపెట్టాడు. ఎరాస్మస్ ఇళ్ళ పక్కనే వాళ్ళది కూడాను. వాళ్ళు ఎప్పటి నుంచో అక్కడే ఉంటున్నారు. మరి ఆ రోజు పనంతా పూర్తి చేసుకొని నేను ఇంక వెళ్తానండి అని చెప్తున్నాడు శామ్యూల్. సరే వెళ్ళు అనేశాడు. ఇంకా శామ్యూల్ ఎప్పుడైతే వెళ్ళిపోయాడో అక్కడంతా కూడాను నిశ్శబ్దం అలుముకుంది. తను ఇంకా పని చేస్తూనే ఉన్నాడు. అప్పటికి 6:30 అయితే అవుతుంది. మరి అది ఊరికి చాలా దూరంలోనైతే ఉంటుంది. ఎరాన్మస్ పూర్తిగా పనిలోని నిమగ్నమై ఉంటుండగా
తనకి వెనకాతల నుంచి ఎవరో ఏడుస్తున్నట్టుగానైతే శబ్దం వినబడుతుంది. అది కూడా మెల్లగానైతే వినిపించింది ముందు. ఎవరది? ఎవరు ఏడుస్తున్నారు అని బయటికైతే వచ్చి చూశాడు. అక్కడ ఎవరూ లేరు. ఇదంతా నా భ్రమ అయి ఉంటుంది అని మళ్ళీ తన పని అయితే తను చేస్తున్నాడు. పెద్ద సుత్తిని పట్టుకొని అక్కడున్న ఆ కొయ్యని కొడుతున్నాడు. ఈలోగా గట్టిగానైతే ఏడుపు వినిపించసాగింది. అది కూడాను తన భార్య జోనా గొంతులాగా అయితే వినబడుతుంది. దాంతో ఒక్కసారిగా హడలెత్తిపోయి భయపడిపోతున్నాడు. చుట్టూ అంతా కూడా చూసుకుంటున్నాడు, కానీ ఎవరూ కనిపించటం లేదు. ఒక్కసారిగా ఏడుపంతా ఆగిపోయింది. నిశ్శబ్దం, పూర్తిగా నిశ్శబ్దంగా ఉండడంతోని తనకైతే భయం వేస్తుంది. ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు, వెళ్ళిపోవాలి అనుకున్నాడు ఎరాన్మస్. వెంటనే తన కాల్చి పక్కన పెట్టిన ఆ కడ్డీని మరింత బలంగానైతే కొట్టడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే అలా కొడుతున్నాడో సుత్తి వచ్చి తన కాలు మీద అయితే పడిపోయింది. అంతే, ఒక్కసారిగా నొప్పి లేచింది. కాలు ఇంతగా వాసిపోయింది. అక్కడే భయపడుతూ ఏడుస్తూ అలానే బయటికైతే వచ్చేశాడు. తలుపు తాళం వేసుకొని కుంటుకుంటూ ఇంటికైతే వచ్చేశాడు. ఇల్లంతా చీకటి, నిశ్శబ్దం. తను మళ్ళీ ఏడుస్తున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్య గురించి ఆలోచనలోనైతే పడ్డాడు. ఎందుకు ఇలా జరుగుతుంది? నాకు ఎందుకు ఇలా జోనా కనిపించి భయపెడుతుంది? అసలు ఏం జరుగుతుంది? తనకేమైంది అని అనుకుంటున్నాడు. మరి లోపలికి వెళ్ళిన ఎరాన్మస్ వండుకోవడానికి వంట చేస్తూ పొరపాటున తన వేలునైతే కట్ చేసేసుకున్నాడు. అందులో నుంచి బీభత్సంగా రక్తం వచ్చేస్తుంది. చా అనుకుంటూ వెంటనే దాన్ని తీసుకువెళ్ళి ట్యాప్ కింద అయితే పెట్టాడు. మొత్తం అంతా రక్తం అయిపోయింది. అక్కడ ఒక కట్టు కట్టి వచ్చి ఇంకా సోఫాలోనైతే కూర్చున్నాడు. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. పిచ్చెక్కుతుంది. ఓ పక్క ఆకలి వేస్తున్నా కూడాను ఇంకేమీ చేసుకోకుండా అలానే సోఫాలోని ఆదమర్పుగా పడుకొనున్నాడు. ఆ సమయంలోని మరో పక్క జోనా తల్లి మేరీజేన్ ఏవేవో పూజలైతే చేస్తుంది. రాత్రి సమయంలోని వాళ్ళ ఇంటి చుట్టూ కూడా క్యాండిల్స్ వెలిగించి నువ్వు రావాలి, రా రా అని పిలుస్తోంది. అంతే, మరి కొంతసేపటికి సోఫాలో పడుకున్న ఎరాన్మస్ మీద ఎవరో ఎక్కి కూర్చున్నట్టుగా అనిపించింది. ఒళ్ళంతా బరువుగానైతే అయిపోయింది. గుండె పట్టేసినట్టుగా అవుతుంది. నొప్పిగానైతే ఉంది. కళ్ళు తెరిచి చూస్తే అదే వికృతంగాను జోనా అయితే కనిపిస్తుంది. తన బుర్ర ఒక పక్కకి ఒరిగిపోయింది. తన చేతులతోని కడుపు పట్టుకొని ఏడుస్తూ జోనా అయితే కనిపించింది. జోనా, వదిలేసేయ్, నన్నెందుకు ఇలా భయపడుతున్నావు అని అంటున్నాడు ఎరాన్మస్. కానీ దానికి సమాధానం చెప్పకుండా తన మీదకొచ్చి కసిగానైతే తన గొంతు అయితే నులిమేస్తుంది. మరో పక్క జోనా వాళ్ళమ్మ మ్యారీజేను ఇంట్లోని ఏవేవో పూజలు చేస్తూ గట్టిగా అరుస్తోంది. ఇంకేం జరిగిందో తెలియదు కానీ జోనా కాళ్ళ వేళ్ళ పడి మొత్తానికైతే లేచి కూర్చున్నాడు ఎరాన్మస్. ఇంకా ఆ రోజైతే అస్సలు నిద్ర పట్టలేదు. ఇంకా అలానే 2-3 రోజులు గడిచిపోయింది. అది ఫిబ్రవరి 21. జోనా తల్లి మ్యారీజేన్ బయటికైతే వచ్చింది. అప్పటి వరకు తను బయట అడుగుపెట్టింది. తను బయటికి వచ్చి తన భర్తని చూస్తూ ఏడుస్తూ తన భర్తని అయితే పట్టుకుంది. ఏం జరిగింది అని అంటే తనకి తెలిసిన విషయం మొత్తం చెప్పింది. పదండి, ఇప్పుడే మనం ప్రాసిక్యూటర్ దగ్గరికి అయితే వెళ్దాం అంటూ ఆ ఊరి ప్రాసిక్యూటర్ దగ్గరికి అయితే వెళ్ళారు. అయితే మరి అప్పటి వరకు మ్యారీజేన్ అలా పిచ్చిదానిలాగా ప్రవర్తించడంతో అందరూ తనకి పిచ్చెక్కిందని, మరికొందరేమో తనకి తాంత్రిక విద్యలు తెలుసు, అందుకే ఏదో చేస్తుంది, జోనా ఆత్మతోని ఆడుకుంటుంది అని అనుకున్నారు. మరైతే అప్పటి వరకు తన భర్త కూడా నమ్మలేదు. తనకేదో బాగాలేదని, ఇల్ హెల్త్ ఉంది, మెంటల్ కండిషన్ బాగా పాడయిందని డాక్టర్ని కూడా తీసుకువచ్చి 2-3 సార్లు అయితే చూపించాడు. మరి ప్రాసిక్యూటర్ దగ్గరికి వెళ్ళిన మ్యారీజేన్ తనతోని ఇలా అయితే చెప్తుంది. నా కూతురు శవాన్ని బయటికి తీయించండి, తను ఎలా చనిపోయిందో అంతా తెలుస్తుంది అని మాట్లాడుతుంది. తను అలా మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి ప్రాసిక్యూటర్ ఏమనుకున్నాడు అని అంటే అప్పటికే తనకి మెంటల్ కండిషన్ బాగాలేనందువలన ఇలా మాట్లాడుతుంది అని అనుకున్నాడు. మరి కొంతసేపటికి ఆమె మాటలు అతన్ని ప్రభావితం అయితే చేశాయి. అయితే అదేదో నిజమే అనిపిస్తుంది కానీ కొన్ని మాటలకి నిజాలైతే సరిపోవు, సాక్ష్యాలు కూడా ఉండాలి. మరి ఆ సాక్ష్యాల కోసమే ఆ అమ్మాయి మృతదేహాన్ని మరొకసారి పరిశీలించాలని అనుకున్నాడు. సరే, మరి అందరూ అంగీకరించాలి కదా. అలానే జోనా తల్లి అంగీకారం తీసుకొని ఎరాన్మస్ దగ్గరికి అయితే వెళ్ళారు.
ఎరాన్మస్ ససేమిరా అన్నాడు. ఎందుకనంటే తన భార్య అతి దారుణంగానైతే చనిపోయింది. కడుపుతో ఉండి అనారోగ్యం కారణంగాను చనిపోవడం వల్ల తన భార్యని ఇప్పటికీ కూడా మర్చిపోలేకపోతున్నాను. ప్రతిరోజు కూడా తన భార్య తనకి కనిపిస్తుందని చెప్పుకొచ్చాడు. అయినా తల్లి మ్యారీజైన్ మటుకు అస్సలు ఒప్పుకోలేదు. ఆ మృతదేహాన్ని బయటికి తీయిస్తే గాని నిజాలు బయటికి రావు అంటూ వాళ్లతోనైతే వాదించింది. మరి మొత్తానికి ఎలాగైతేనే మ్యారీజైన్ని మర్నాడు ఉదయమే తవ్వి తీసి దానికి మళ్ళీ అన్నీ కూడా పరీక్షలు చేయించాలని అనుకున్నారు. ఆ రోజు రాత్రి ఏం జరిగింది అని అంటే ఎరాన్మస్ పడుకొని ఉన్నాడు. సడన్గా ఒక మెరుపు అయితే మెరిసింది. అద్దంలో నుంచి ఎవరో తన్నే చూస్తున్నట్టుగానైతే అనిపించింది ఎరాన్మస్కి. ఎవరని కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగానో జోనా అయితే కనబడుతుంది. నార్మల్గా తను ముందు ఎలా ఉండేదో అలానే చాలా అందంగా దగ్గరికైతే వెళ్ళాడు. జోనా అంటూ తన చేతి మీద అయితే చెయ్యి పెట్టి అద్దంలోకే చూస్తూ తన కడుపు కాస అయితే చూస్తున్నాడు. అంతే, జోనా కోపంతోని ఊగిపోతుంది. తన కళ్ళు ఇప్పుడు ఎర్రబడ్డాయి. తన కడుపులోని పిండం పోయింది. తన కడుపును పట్టుకొని ఏడుస్తూ తన్నే దీనంగా చూస్తూ తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసింది. అంతే, ఎరాన్మస్ సృహణ అయితే కోల్పోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు. అసలు వీళ్ళిద్దరికీ పరిచయం ఎలా కుదిరింది? 12 సంవత్సరాల తేడా ఉన్న వీళ్ళిద్దరూ ప్రేమించుకోవడం ఏంటి, పెళ్లి చేసుకోవడం ఏంటి, దానికి వాళ్ళ అమ్మా నాన్న ఒప్పుకోకపోవడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది? అసలు నిజంగానే జోనా వాళ్ళ అమ్మకి తాంత్రిక విద్యలు తెలుసా? జోనా మీద కోపంతోని వాళ్ళ ఆయన మీద కోపంతోని జోనాని మళ్ళీ నిద్రలేపి తన భర్త మీదకే పంపించాలని అనుకుంటుందా? మరి ఈ ప్రశ్నలన్నిటికీ కూడాను జవాబు తెలుసుకోవాలి అని అంటే అసలు 2 సంవత్సరాల క్రితం వీళ్ళిద్దరూ ఎలా కలుసుకున్నారు, ఏం జరిగింది అనేది తెలుసుకోవాల్సిందే. అది 1895. అప్పటికి జోనాకి ఇంకా 21 సంవత్సరం. జోనా ఎంతో సంతోషంగానైతే ఉండేది. వాళ్ళ అమ్మ నాన్నే తన ప్రపంచం. ఎందుకనంటే జోనా వాళ్ళ అమ్మ నాన్నకి జోనా ఒక్కరిదాయే, ఇంకెవరూ లేరు. తను ఎంతో ఆనందంగానైతే ఉండేది. వెస్ట్ వెర్జీనియాలోని వాళ్ళదొక చిన్న బేకరీ షాపు. వాళ్ళ నాన్న బ్రెడ్ తయారు చేసి అక్కడున్న వాళ్ళందరికీ కూడా అమ్ముతూ ఉండేవాడు. వాళ్ళ అమ్మ దానికి సహకరిస్తూ ఆ బ్రెడ్ తయారు చేస్తూ ఉండేది. మరి దానికి కావలసిన పదార్థాలన్నీ కూడాను జోనా బయటికి వెళ్ళి తెస్తూ ఉండేది. తను అలా ఒకరోజు బయటకు వెళ్ళిన సమయంలోని తన వెనకాతల ఒక రౌడీ ముక్క అయితే పడింది. మరి అప్పుడే కాదు ఇప్పుడే కాదు, ఆ అమ్మాయికైతే రక్షణే లేదు. అయితే మరి వాళ్ళని తప్పించుకోవడానికి జోనా మరొక వైపు అయితే వెళ్ళిపోయి దాక్కుని ఉంది. వాళ్ళు ఎంతకీ కూడాను అక్కడి నుంచి కదలట్లేదు. మరోవైపు నుంచి జోనా ఇంకొక సందులోకి అయితే వెళ్ళిపోయింది. అక్కడి నుంచి జోనా దారి తప్పిపోతుంది. చాలా దూరం అయితే వెళ్తుంది కానీ తన బేకరీ అయితే రావట్లేదు. భయంతోని చుట్టూ అంతా కూడా చూసుకుంటుంది. అక్కడ వాళ్ళందరూ కూడా కొత్త వాళ్ళు, కొత్త మొహాలు, తినకి ఎవ్వరూ తెలీదు. భయంతోని బిక్కుబిక్కుమంటూ చూస్తున్న జోనాకి వెనకాతల గుర్రం నుంచి వచ్చి ఒక అతను అయితే కనిపించాడు. ఎవరు నువ్వు? ఎందుకు అలా భయపడుతున్నావు? ఏమైంది? ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతున్నాడు. ఎవరో కాదు, ఎరాన్మస్. గుర్రం దిగి స్టైల్గా తన ముందుకైతే వచ్చాడు. ఏమైంది అని అడుగుతూ ఉంటే అక్కడ కొంతమంది నన్ను ఏడిపిస్తున్నారు. భయం వేసింది. నేను ఇటుపక్కకైతే వచ్చేసాను. ఆ తర్వాత ఇప్పుడు ఎలా వెళ్ళాలో నాకు తెలియట్లేదు అని అమాయకంగానైతే అడుగుతుంది. ఓ అవునా, మీరు ఎక్కడుంటారు? మీ బేకరీ ఎక్కడుంటుంది అని అడిగితే పాపం జోనాకి వాళ్ళు ఎక్కడుంటున్నారో ఆ బేకరీ ఎక్కడుంటుందో కూడా తెలీదు. పలానా చోటు ఉంటుంది అని బండగుర్త అయితే చెప్తుంది. అంతే, దానికి నవ్వి సరే సరే రా నిన్ను తీసుకువెళ్తానంటూ తన గుర్రం అయితే ఎక్కమన్నాడు. ఎరాన్మస్ చూడ్డానికి అందంగా పొడుగ్గానైతే ఉంటాడు. తన వయసుకు తగ్గట్టు అస్సలు ఉండడు. చాలా చిన్నవాడిలాగా అయితే కనిపిస్తాడు. జోనా భయపడుతూనే తన గుర్రం ఎక్కి కూర్చుంది. ఇంకంతే, త్వరగా ఆ బేకరీకి అయితే తీసుకుపోయాడు. ఇది నాకు తెలిసిన వాళ్ళ బేకరీ, నేనెప్పుడు ఇక్కడికే వస్తూ ఉంటాను అని చెప్తున్నాడు. మరి జోనా లోపల ఉండడం వల్ల తన్నెప్పుడూనైతే చూడలేదు. అవునా, మీరెప్పుడూ నాకు కనిపించలేదే అని అడుగుతుంది. నిన్ను కూడా ఎప్పుడు నేను చూడలేదు అని అన్నాడు. అంటే నేను లోపల పనిచేస్తాను, అమ్మకు సహాయంగా ఉంటాను అని చెప్తుంది. అవునా, ఆయన మీ నాన్నగారా అని అడిగాడు. అవునవును, మా నాన్నగారే, రండి మీకు పరిచయం చేస్తానంటూ లోపలికైతే తీసుకువెళ్ళింది.
వాళ్ళ అమ్మకి నాన్నకి అయితే పరిచయం చేసింది. తనని కాపాడిన విషయం కూడా చెప్పింది. ఇంక అంతే, ఆ రోజు మొదలు ప్రతిరోజు కూడాను జోనాను చూడ్డానికి ఎరాన్మస్ తన బేకరీకి అయితే వస్తూ ఉండేవాడు. అంతేకాదు, మెల్లమెల్లగా వాళ్ళిద్దరి మధ్యలో స్నేహం అయితే కుదిరింది. అది గమనించిన జోనా తల్లికి చాలా కోపం అయితే వస్తూ ఉండేది. ఎందుకు అనంటే ఎరాన్మస్ తనకన్నా 12 ఏళ్ళు పెద్ద. అంతేకాదు, తనతోని అంత క్లోజ్గా ఉండడం అస్సలు నచ్చేది కాదు. కోపంతోని రగిలిపోతూ ఉండేది. ఎన్నోసార్లు జోనాకైతే ఎరాన్మస్ నుంచి దూరంగా ఉండమని చెప్పింది, కానీ జోనా మటుకు తనతోని ప్రతిరోజు మాట్లాడుతూనే ఉండేది. ఇంకా బేకరీకి వస్తే వాళ్ళమ్మ కోప్పడుతుందని చెప్పడంతో ఎరాన్మస్ బేకరీకి రాకుండా బయటను కలుసుకుందాం, బయటను మాట్లాడుకుందామని చెప్తూ ఉండేవాడు. బేకరీకి కావలసిన ఐటమ్స్ తీసుకురావడానికి బయటికి వెళ్ళినప్పుడు ఎరాన్మస్తోని మాట్లాడుతూ ఇంకా తనతోని చాలా దగ్గరగాను సన్నిహితంగానైతే అయిపోయింది. ఎంతలా అంటే వారిద్దరి మధ్యన దాపరికాలు లేవు. ఏ విషయమైనా కూడాను తనతోనైతే చెప్పడం మొదలుపెట్టింది. అంతేకాదు, వాళ్ళిద్దరూ హద్దులు మీరారు. జోనాని ఎంతలా మ్యానిపులేట్ చేశాడు అనంటే ఎరాన్మస్ కోప్పడుతున్నా కూడాను తన కోసమే అన్నంతలాగా అయితే మారిపోయింది. మరి ఇంట్లోని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. తన ఇంటికి వెళ్ళి అడిగితే జోనా తల్లి మ్యారీజేను ససేమిరా అంది. అసలు నీకన్నా 12 ఏళ్ళు పెద్ద, వీడితో నీకు పెళ్ళా అంటూ వాళ్ళిద్దరినీ ఎన్నో చీవాట్లయితే పెట్టి జోనాని ఇంట్లోనైతే ఖైదు చేసింది. ఆ రోజు రాత్రి ఎరాన్మస్ వాళ్ళెవ్వరికీ తెలియకుండా జోనా రూమ్లోకి అయితే వచ్చాడు. తన్ని గట్టిగా హగ్ చేసుకున్నాడు. జోనా, నాతో వచ్చేయి, వెళ్ళిపోదాం. మన ప్రేమను వీళ్ళు అర్థం చేసుకోలేరు అని అంటున్నాడు. ఆ మాటలకి జోనా గట్టిగా పట్టుకొని ఏడుస్తోంది. నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి. అమ్మ నిన్ను చూసిందంటే ఏదైనా చేస్తుంది. ఇంకా మన ఇద్దరిని కలవనివ్వదు అని అంటుంది. అలా కాదు జోనా, నేను చెప్పింది విను. మనిద్దరం పారిపోయి పెళ్లి చేసుకుందాం. ఏం కాదు, నేనున్నానుగా అని హామీ ఇస్తూ తన్నైతే అక్కడి నుంచి మెల్లగా తీసుకుపోయాడు. అంతేకాదు, వెంటనే వాళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. పెళ్లి చేసుకొని వాళ్ళ ఎదురుగానే బతకాలి అని అదే ఊరిలోని మరొక దగ్గర, అంటే అదే ఆ ఊరి చివరన తన కర్మాగారం అయితే ఉంది. అక్కడికి దగ్గరలోనే ఒక ఇల్లునైతే తీసుకున్నాడు. మరి అక్కడైతే వీళ్ళిద్దరూ జీవించడం మొదలుపెట్టారు. కానీ అది చూస్తున్న మ్యారీజన్కి ఒళ్ళు మండిపోతుంది. అసలు చిన్నపిల్లతో నీకేంట్రా అంటూ తనతో ఎన్నోసార్లు కోపం మీద కయ్యానికైతే కాలు తువ్వింది. ఎరాన్మస్ కూడా ఏం తక్కువ కాదు. ఇద్దరు కూడా గొడవలు ఆడుకుంటూ ఉండేవారు. మరి ఆ కోపంతోనే అప్పుడప్పుడు జోనా మీదకైతే వస్తూ జోనాని కొట్టడం తిట్టడం కూడా చేసేవాడు ఎరాన్మస్. ఎంతో ప్రేమించిన తన్ని అలా కొట్టడం తిట్టడం తనకేమీ నచ్చేది కాదు. వంట సరిగ్గా వండట్లేదని, ఇంట్లోని పనులేవి కూడా నీకు రావా అంటూ ఒక్కొక్కసారి అయితే తనకి భోజనం కూడా పెట్టకుండా తనే తినేస్తూ ఉండేవాడు. మరి ఇలానే వాళ్ళ కాపురం అయితే సాగుతుంది. అటు తల్లికి చెప్పుకోలేకపోతుంది, ఇటు భర్తకి కూడా చెప్పలేకపోతుంది. తన తల్లి కోప్పడినప్పుడల్లా కూడాను ఎరాన్మస్ ఇంటికి వచ్చి రాక్షసుల్లాగా అయితే ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అంతేకాదు, వారిద్దరికీ కూడాను అప్పటికి ఇంకా సంతానం కూడా కలగలేదు. ఏదో ఫాల్ట్ నీలోనే ఉంది అంటూ ఎప్పుడు కూడాను వేలెత్తి చూపిస్తూ ఉండేవాడు. అప్పట్లోని వైద్య రంగం కూడా అంతగా అభివృద్ధి చెందలేదు. మరి అక్కడ తెలిసిన ఒక డాక్టర్ దగ్గరికి అయితే తీసుకువెళ్ళాడు. మొత్తానికి ఎలాగైతేనే జోనా కడుపుతోనైతే ఉంది. డాక్టరు ఇలా అయితే చెప్పాడు, ఈమె చాలా వీక్గా ఉంది, కడుపుతో కూడా ఉంది. దీనివల్ల చాలా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పటికే జోనాకి ఎన్నోసార్లు కడుపు వచ్చిపోయింది కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ కడుపు వలన తన ప్రాణం పోయే ఛాన్స్ అయితే ఉంది. అందుకే జాగ్రత్తగా చూసుకో అని చెప్పేశాడు. అయితే మరి ఆ రోజు జనవరి 23 జోనా ఒక్కరిదాయి ఇంట్లోనైతే ఉంది. తిను కొలుములోనైతే పని చేస్తూ ఉన్నాడు. తనతో పాటు పని చేస్తున్న శామ్యూల్ కూడా అక్కడే ఉన్నాడు. శామ్యూల్ పని పూర్తి చేసుకున్నాడు. కానీ ఎరాన్మస్కి ఆ రోజు గుర్రపు నాడాలు చేసే పని ఉండడంతో నాకు ఇంకా పని ఉంది, నువ్వు ఒకసారి ఇంటికి వెళ్ళి జోనా ఏం చేస్తుంది, ఎలా ఉంది అన్నీ చూసి నేను రావడానికి ఆలస్యం అవుతుందని జోనాకు చెప్పే, అసలుకే కడుపుతో ఉంది అని చెప్పి పంపించేశాడు. మరి ఇంటికి వెళ్ళిన శామ్యూలు అంతా చీకటిగా ఉంది. తలుపు ఎంత కొడుతున్నా కూడాను తలుపు అయితే తీయట్లేదు జోనా. కానీ తలుపు తెరిచి ఉండడం గమనించిన శామ్యూలు లోపలికి అయితే వెళ్ళాడు. 11 ఏళ్ల శామ్యూల్కి ఏం తెలుస్తుంది చెప్పండి, అంతా చీకటిగానైతే ఉంది. ప్రతి రూమ్లో కూడాను జోనా ఆంటీ అంటూ పిలుస్తున్నాడు. కానీ జోనా
తన సమాధానం అయితే చెప్పట్లేదు. కొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడ పైకి వెళ్ళే స్టెప్స్ అయితే ఉన్నాయి. మరి దాని కిందనే జోనా పడిపోయి అలానే చలనం లేకుండా నిర్జీవంగానైతే ఉంది. అది చూసిన శామ్యూల్ దగ్గరికి వెళ్ళి జోనా ఆంటీ అంటూ దగ్గరికి వెళ్ళి మరీ పిలుస్తున్నాడు. అయినా కూడాను జోనా ఉలుకు పలుకు లేకుండా అలానే ఉండడంతో, ఊపిరి కూడా ఆడకుండా ఉండడంతో అది చూసిన శామ్యూల్కి డౌట్ వచ్చి వెంటనే ఇంటికైతే పరిగెట్టాడు. పక్కనే ఉన్న తన తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా జోనా ఆంటీ కదలట్లేదు, ఏమైందో తెలీదు, నువ్వు రా అంటూ తీసుకొని వెళ్ళాడు. మరి లోపలికి వెళ్ళి చూసిన రోసీకి అర్థమైపోయింది, ఏదో అయ్యింది, నేను డాక్టర్ని పిలుచుకొని వస్తాను, నువ్వు అర్జెంటుగా వెళ్ళి ఎరాన్మస్ని పిలుచుకొని రా అంటూ పంపించేసింది. మరి డాక్టర్ని తీసుకొచ్చేసరికి గంట అయితే పట్టేసింది. ఎందుకనంటే అతను వేరొక పనిలోనైతే ఉన్నాడు. మరి ఈలోగానే ఎరాన్మస్ అయితే ఇంటికి వచ్చేశాడు. డాక్టర్ వచ్చేసరికి ఎరాన్మస్ తన బెడ్రూమ్లోని జోనాను పట్టుకొని గట్టిగా కావలించుకొని ఏడుస్తున్నాడు. జోనా ఏమైంది, లెగు లెగు అంటూ తన తలనైతే నిమురుతున్నాడు. అది చూస్తున్న డాక్టరు ఇంకా రోసీ పాపం నివ్వెరపోయారు. అయ్యో, ఇన్నాళ్ళకి వీళ్ళకి పిల్లలు కలుగుతున్నారు అనుకునే సమయానికి ఇలా జరిగిందే అని. డాక్టర్ గారు కొంచెం తప్పుకో అంటున్నా కూడాను తన్ని పట్టుకొని ఇంకా ఏడుస్తున్నాడు. వెంటనే డాక్టర్ అయితే చెక్ చేయడం మొదలుపెట్టాడు. చెక్ చేసి, అయ్యో ఈమె చనిపోయి చాలాసేపు అయింది అని డిక్లేర్ అయితే చేసేసాడు. అంతే, అక్కడంతా కూడాను విషాదపు ఛాయలు అయితే అలుముకున్నాయి. అందరూ వచ్చేశారు. జోనాని చూస్తూ అందరూ బాధపడుతున్నారు. మర్నాడు అంత్యక్రియలకి అన్నీ కూడా ఏర్పాట్లు చేశారు. దుఃఖసాగరంలోని మునిగిపోయిన ఎరాన్మస్ తన జోనాను పట్టుకొని అలానే ఏడుస్తూ ఉన్నాడు. అందరూ శవపేటికి దగ్గరికి వచ్చి జోనాను చూసి వాళ్ళిద్దరికీ కూడా, అంటే జోనా తల్లికి ఎరాన్మస్కి కూడాను వాళ్ళ సంతాపం అయితే తెలియజేస్తున్నారు. ఆ సమయంలోని ఎరాన్మస్ ఏడుస్తూనే లోపలికి గబగబా పరిగెట్టుకొని వెళ్ళి ఒక స్కార్ఫ్ను అయితే తెచ్చాడు. ఇది జోనాకి ఎంతో ఇష్టమైన స్కార్ఫ్ అంటూ తన మెడకైతే చుట్టి కట్టిపెట్టి ఉంచాడు. తన్ని పట్టుకుంటూ తన్ని నిమురుతూ తన తలని దువ్వుతూ జోనా జోనా అంటూ ఏడుస్తున్నాడు. అంత్యక్రియలైతే ముగిశాయి. మరి ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు ఎందుకు మళ్ళీ జోనా వాళ్ళ అమ్మ మూర్ఖత్వంగా ఆ శవాన్ని బయటికి తీయించాలి అని అనుకుంటుందో ఎవ్వరికీ తెలీదు. అయితే మరి పోస్ట్ మార్టం కోసం మర్నాడు తెల్లవారుజామునే అందరూ కూడా అక్కడికైతే చేరుకున్నారు. అప్పటికి చలికాలం, ఇంకా మంచు కురుస్తుంది. దానివల్ల మట్టి అంతా కూడా తడిగానైతే ఉంది. అందుకనేనేమో మరి కఫెన్లో పెట్టిన జోనా మృత శరీరం ఇంకా పాడవకుండా డీకంపోజ్ అవ్వకుండా అలానే ఉంది. బయటికి తీసి పరీక్షలు చేసిన వాళ్ళందరికీ అవాక్కయ్యే నిజాలైతే తెలిసాయి. జోనా మెడ భాగం దగ్గర విరిగిపోయింది. ఎలా అయితే జోనా తల్లి చెప్పిందో అలానే. అంతేకాకుండా తన చేతి దగ్గర కాళ్ళ దగ్గర కూడాను ఫ్రాక్చర్లు అయితే ఉన్నాయి. అంతే, అందరూ అవాక్కయ్యారు. అంటే జోనా తల్లి చెప్పింది నిజమేనా? జోనా చనిపోయిన తర్వాత తనంతట తాను వచ్చి మ్యారీజైన్తోని ఇవన్నీ చెప్పిందా అంటూ అవాక్కైపోయారు. అసలు విషయం ఏంటి అని అంటే, జోనా చనిపోయినప్పుడు మ్యారీజైన్ ఏడకుండా తన అల్లుడు కాసే చూస్తుంది. వాడి అతి ఏడుపు చూసి జోనా తల్లికి అప్పుడే ఏదో సందేహం అయితే వస్తుంది. వీడెందుకు ఇంతలాగా ఏడుస్తున్నాడు అని అనిపించింది. అంతేకాదు, జోనా మొహంలోని ఇంకా తన శరీరంలోని ఏదో తేడా అయితే కనిపించింది. కానీ అందరూ ఉండడంతో ఏం మాట్లాడకుండా అలానే జోనా కాస అయితే చూస్తూ ఉంది. అయితే మరి అందుకనేనేమో తన తల్లి ఆ రోజు నుంచి, జోనా చనిపోయిన దగ్గర నుంచి ఇంట్లోనైతే ప్రార్థనలు చేయడం మొదలుపెట్టింది. జోనా ఆత్మని రమ్మంటూ తనకేం జరిగిందో చెప్పమంటూ క్యాండిల్స్ వెలిగించి ప్రతిరోజు కూడాను ఎవరిని ఇంట్లోకి రానివ్వకుండా జోనా ఆత్మతో మాట్లాడాలని తన ధ్యాసలోనే పూర్తిగానైతే ఉంది. మరి అలా పూజలు ఫలించో మరి దేనివల్లనో తెలియదు కానీ ఆఖరి రోజున, అదే ఫిబ్రవరి 20వ తారీఖు రాత్రి జోనా ఒక మెరుపులాగైతే మెరిసింది. తను అలా పడుకుండేసరికి ఆ మెరుపును చూసి ఒక్కసారిగా అవాక్కై లెగిచి కూర్చుంది జోనా తల్లి. ఆ మెరుపులో నుంచి జోనా అయితే బయటికి వస్తూ, అమ్మా నేనింక వెళ్ళిపోబోతున్నాను, చూడు నా పరిస్థితి అంటూ తన మెడ వంగిపోయి తన చేతులు కాళ్ళు వంగినట్టుగా చూపిస్తోంది. అది చూస్తున్న జోనా తల్లి భయపడుతూ, ఏమైందమ్మా నీకు, ఎలా చనిపోయావు, ఏమైంది అంటూ అడుగుతుంది మ్యారీజైన్. దానికి సమాధానంగా జోనా అయితే ఇలా చెప్పడం మొదలుపెట్టింది.
నువ్వు చెప్పింది నిజమేనమ్మా. నేనే నీ మాటలు పట్టించుకోలేదు. వాడు మనిషి కాదు, క్రూర మృగం. నన్ను మనిషిలాగే చూసేవాడు కాదు. ఎన్నో హింసలు పెట్టాడు. కొన్ని రోజులు బాగానే సాగిన మా సంసారం ఆ తర్వాత నుంచి చాలా కఠినంగానైతే మారిపోయింది. నేను వంట చేయలేనని నన్ను ఎన్నో హింసలు పెడుతూ ఉండేవాడు. నాకు భోజనం కూడా పెట్టేవాడు కాదు. అంతేకాదు, ఏం చేసినా తప్పులాగే గోచరిస్తూ ఉండేది. నన్ను చూస్తే చీత్కరించుకోవడం, తిట్టడం, కొట్టడం, నన్ను ఎన్నో రకాలుగా హింసించాడమ్మా. నీ దగ్గరికి రాలేక, వాడి దగ్గర ఉండలేక చాలా నరకాన్ని అయితే అనుభవించాను. కనీసం పిల్లలు పుడితేనైనా వాడు మారుతాడని ఎంతో ఆశపడ్డాను. కానీ నేను గర్భంతో ఉండేటప్పుడే వాడు నన్ను చంపేశాడమ్మా. మరి డాక్టర్ గారు వచ్చినప్పుడు కూడాను జోనాని పట్టుకొని ఏడుస్తున్నట్టుగా నాటకం ఆడి, జోనా మెడ వంగిపోతూ ఉంటే దాన్ని పట్టుకుంటూ గట్టిగానైతే తలని పట్టుకొని నిమురుతున్నట్టుగా నాటకం ఆడాడు. అంతేకాదు, మరి అంత్యక్రియలప్పుడు కూడాను కఫెన్లోని పెట్టిన జోనాని అందరూ చూడ్డానికి వచ్చినప్పుడు తన మెడ మీద ఉన్న ఆ మార్క్స్ కనిపించకుండా స్కార్ఫ్ని తెచ్చి కట్టేశాడు అతి తెలివిగాను. ఎరాన్మస్ అని అర్థమైంది మ్యారీజన్కి. నా మెడ విరిచేసి నా చేతులు కాళ్ళు కూడా విరిచేశాడమ్మా అని చెప్తూ ఏడుస్తూ అంతర్ధానం అయిపోయింది. అంతే, వెంటనే జోనా తల్లి మ్యారీజన్కి అర్థమైపోయింది. తను బయటికి వచ్చి తన భర్తతో జరిగిన విషయం మొత్తం చెప్పి ప్రాసిక్యూటర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే అతనైతే ముందు నమ్మలేదు. ఎందుకనంటే జోనా తల్లి అప్పటికే పిచ్చెక్కిన దానిలాగా ప్రవర్తిస్తుందని ఊర్లో వాళ్ళు డాక్టర్లు చెప్పడంతో తనకి పిచ్చి వలన ఇలా మాట్లాడుతుందని అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే శవాన్ని వెలిక తీసి మళ్ళీ పరీక్ష చేశారో అప్పుడు కానీ అర్థం కాలేదు. ఈ కేసు నిజంగానే జరిగిందండి. వెస్ట్ వెర్జీనియాలో జరిగిన ఈ కేసు ఇప్పటికీ కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఆమె ఆత్మ వచ్చి తన తల్లితోని జరిగిన విషయం చెప్పిందని అందరూ అనుకుంటూ ఉంటారు. మరి ఈ స్టోరీ నేను మీకు అందరికీ కూడాను తెలియజేయాలని కొంచెంగా కల్పించి మిగతా స్టోరీని యాజ్ ఇట్ ఈజ్గా మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. మరి ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లోనైతే తెలియజేయండి. ఆగండి, ఇంకా స్టోరీ అయిపోలేదు. అసలు ఆ ఎరాన్మస్ గాడికి ఏం జరిగింది, అది చెప్పకుండా స్టోరీ ముగించేస్తుందేంటి ఈవిడ అని అనుకుంటున్నారా? మరి అదేనండి, కంగారు పడకండి. వాడికి జీవిత ఖైదుతో పాటు ఉరిశిక్ష కూడా ఖరారయింది. కానీ ఏం జరిగిందో తెలియదు. కానీ మధ్యలోనే అంతుచిక్కని అనారోగ్యంతో చనిపోయాడు. జైల్లోనే వాడి కథ ముగిసిపోయింది. మరి రియల్గా జరిగిన ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో అనేది నాకు కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. మరి నెక్స్ట్ వీడియోలోని హర్రర్ స్టోరీలోనే దేని మీద నేను స్టోరీ చెప్పాలి అనేది కామెంట్ చేయండి. అది చేతబడి గురించా, లేదు అని అంటే ఏదైనా ఒక ఇంట్లోని ఎవరైనా చనిపోతే ఆ ఇల్లు తెలియక అద్దెకి తీసుకున్న వాళ్ళ గురించా, లేదు అని అంటే ఏదైనా హాస్పిటల్లోని హర్రర్ స్టోరీస్ ఏమైనా అలాంటివి చెప్పాలా, రోడ్ స్టోరీస్ చెప్పాలా, ఇలాంటివి మీరైతే ఎవరైతే ఫస్ట్ కామెంట్ చేస్తారో ఆ స్టోరీని, అంటే ఇప్పుడు రోడ్ స్టోరీ చెప్పండి, రోడ్లోని హర్రర్ జరుగుతాయి కదా నైట్ టైము వెళ్ళేటప్పుడు, దాని గురించి చెప్పమంటే దాని గురించి, లేదంటే మీరు దేని గురించి అడిగితే దాని గురించి నెక్స్ట్ వీడియోలోని హర్రర్ స్టోరీ చేసి చెప్తాను. ఎందుకనంటే మనకి హర్రర్ స్టోరీస్ చాలానే వస్తున్నాయి. అన్నీ ఒకసారి నేను చెప్పలేను కదా. అండ్ అది నేను అన్నీ కూడాను షఫిల్ చేసుకొని దేనికి దానికి వేరు చేసి పెట్టుకున్నాను అనుకోండి, నాకు ఈజీ అవుతుంది. సో అందుకనే నేను ఇలా అడుగుతున్నాను. ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లోనైతే చెప్పండి. మరి ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? నచ్చితే తప్పకుండా లైక్ వేయడం మర్చిపోకండి. మన ఛానల్ చూస్తున్న వాళ్ళు చాలామంది చూస్తున్నారు, కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారండి. ప్లీజ్ లైక్ అయితే చేయండి. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్తోని మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.